ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. ఎంతకి తెగించవే? ఎంతకి తెగించవే? మమ్మీ మమ్మీ లిజన్ టు మీ. నేను చెప్పడం పూర్తి కాకుండానే నువ్వు అనవసరంగా బీపీ పెంచేసుకుంటున్నావు. గోరింటాకు చెప్పినట్టుగా గగన్ బావను నేను ప్రేమిస్తున్నాను అని నీకు చెప్పానా? ఇప్పుడే చెప్పావు కదా. అవును, ప్రేమిస్తున్నాను అని నీకు నేను చెప్పానా అని అడిగేంతలోపే నువ్వు అరిచేస్తున్నావు. మాట్లాడడానికి స్కోప్ ఎక్కడిస్తున్నావు? మమ్మీకి ఏడి అనుకుంటే ఇది దాని డాడీ. మరి మరి వాడిని బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచావు? రౌడీల నుండి కాపాడి నా లైఫ్ని సేవ్ చేశాడు. ఈరోజు నేను బతికున్నానన్నా, ఈ బర్త్డే పార్టీ చేసుకుంటున్నానన్నా అందుకు తనే కారణం. అందుకే తనంటే నాకు అభిమానం ఏర్పడింది. ఆ అభిమానంతోనే తనని పార్టీకి ఇన్వైట్ చేశాను. మీ డాడీకి తెలిస్తే చంపేస్తారని తెలిసి కూడా అలా ఎలా ఇన్వైట్ చేశావు? ఇప్పుడో ఇంకాసేపటికో నీకు చెప్పాలనే డిసైడ్ అయ్యాను. ఇంతలో నువ్వే అడిగావు. నువ్వున్నావు, ఏదో రకంగా మేనేజ్ చేస్తావు అన్న ధైర్యంతోనే నేను బావని ఇన్వైట్ చేశాను. ఎలాగైనా నువ్వే మేనేజ్ చేయాలి. ఓహో, ఇలా కవర్ చేసుకున్నావా? అమ్మాయి 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 నిన్ను అమ్మాయి వదలు వదలు నిన్ను లోపలికి ఏం చేస్తున్నావు? ఎవరనుకుంటున్నావు? మన ఇందు వాళ్ళ ఆయన. అటు చూడు వచ్చారు. ఏంటి? అటు చూడు వచ్చారు. బాబు నమస్కారం అండి. మీరు అమ్మాయిని అపార్థం చేసుకోకండి. భయాందోళనయో అనే చిన్న మానసిక జబ్బుతో అప్పుడప్పుడు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తుంది. మీరు లోపలికి రండి. పెద్దదాన్ని, నా మాట వినండి. అమ్మా మీరా, వెహికల్ వాళ్ళు వచ్చారు, లోపలికి తీసుకెళ్ళు. ఎందు బాబు వంశీ, నమస్తే. నమస్తే అన్నయ్య, రండి. ఏంటి అందరు అలా ఉన్నారు? రండి వెళ్ళండి ప్లీజ్. పదండి పదండి. రా ఇందు, ఎలా ఉన్నావు? రండి వదిన గారు. అయ్యో నీ పిచ్చి తగలయ్యా. ఏంటమ్మాయి, నీకు ఈ మధ్య పూర్తిగా అర్థం కాకుండా పోతుంది. ఏం చేస్తున్నావు? ఏంటో పిన్ని, నాకెవరిని చూసినా గగన్ గారిని చూసినట్టే ఉంది. ఏంటో ఇలా అయితే చాలా కష్టం అమ్మాయి. అయినా వాడంటే నీకెందుకంత భయం? వాడొస్తే నేను కన్ఫర్మ్ చేస్తాను. అప్పుడెళ్ళి 2 కాళ్ళతో పటక్కని తందువు గాని. అంతవరకు ఓపిక ఉండు. అర్థమవుతుందా? అయ్యో మీరు అపూర్వకి ఏం చెప్పారు? నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నానని.
టెన్షన్ పడుతున్నట్టుంది. నేను తన మనసులో ఉన్నాను. ఆ విషయం నాతో చెప్పడానికి అంత టెన్షన్ పడాలా? హాయ్ రా. హాయ్ రా. హాయ్, బాగున్నావా? బాగున్నాను. గ్రాండ్ గా చేస్తున్నారా పార్టీ? భూమి, చెప్పండి ఆంటీ. మా వియంకులు వచ్చారు. ఏమనుకోకుండా కాస్త జ్యూస్ అవి ఇస్తావా అమ్మా? తప్పకుండా ఆంటీ. థ్యాంక్ యూ భూమి. పైనన్నారు, తొందరగా ఇచ్చేయే. అలాగే. ఫోన్ యా. చేయొచ్చు కదా. అవును. పదరా వెళ్దాం. ఎందుకు ఇక్కడ? షూర్. రే, ఇప్పుడే వస్తాను. యూ క్యారీ ఆన్. మువ్వా, మువ్వా, ఏంటది? ఏం చేస్తున్నావు చూడు. అయ్యో, అయినా ఇవన్నీ నీకెందుకు అసలు? నువ్వు టెన్షన్లో ఉన్నావని నాకు అర్థం అవుతుంది. ఎలా అర్థమైంది? అవతలి వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అటు రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసులే. చెప్పినా విననప్పుడు ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. విన్నాను, నేను అనలేదు కదా. నువ్వు చెప్తే వినాలని నేను కూడా వెయిటింగ్. నువ్వు చెప్పు, వింటాను. ఏంటి? అంటే అదే, నీ టెన్షన్ ఏంటో చెప్తే నేను వింటాను అంటున్నాను. అది చెప్పుకునే టెన్షన్ కాదులే చెర్రీ. ఎవరెవరికో చెప్తావు. చెప్పాల్సిన వాళ్ళకి మాత్రం చెప్పవు. సరే, ఇదంతా వదిలే. నా మాట విని ప్రశాంతంగా ఒక చోటుకి వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకుని కాసేపు మెడిటేషన్ చేయి. ఆ తర్వాత చెప్పేసి ఐఎమ్ రెడీ టు లిజన్. ఐల్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ యు సే. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు చెర్రీ. ప్రశాంతంగా ఒక పక్కకు వెళ్ళి కూర్చుని మెడిటేషన్ చేసుకో అంటున్నాను. మరి ఈ జ్యూస్? అబ్బా, ఇవన్నీ నేను చూసుకుంటాను. నీకోసం నేను ఏదైనా చేస్తాను భూమి. థ్యాంక్ యూ చెర్రీ. ఓకే, అమ్మయ్యా. ఏంటో, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకేం చెప్పాలన్నా ఏం అడగాలన్నా ఇలాగే టెన్షన్ పడుతుందేమో నా బంగారు మువ్వ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.